పీసీఓడి అంటే అందరూ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటేనే పీసీఓడికి స్కిన్కి చాలా రిలేషన్ ఉంటుంది. బేసికల్లీ పీసీఓడిలో ఏం జరుగుతుంది, పీసీఓడిలో మెయిన్గా హార్మోన్స్ ఇర్రెగ్యులర్. సో ఇవన్నీ జరగడం వల్ల స్కిన్లో ఏం చేంజెస్ ఉంటాయి. హాయ్, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే అందరూ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటేనే పీసీఓడి ఉందనుకుంటారు. కాదు, పీసీఓడికి స్కిన్కి చాలా రిలేషన్ ఉంటుంది. అవేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అసలు బేసికల్లీ పీసీఓడిలో ఏం జరుగుతుంది, పీసీఓడిలో మెయిన్గా హార్మోన్స్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంది. అందులో ఏమవుతుందంటే ఆండ్రోజెన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అంటే కొన్ని రకాల మేల్ హార్మోన్స్ కొంతవరకు పెరుగుతాయి. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ జరగడం వల్ల స్కిన్లో ఏం చేంజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రాబ్లం యాక్నీ కూడా ఎక్కువ ఈ జా లైన్ చిన్ ఏరియాలో, అలాగే సిస్టిక్ యాక్నీ, పెద్ద యాక్నీ, నార్మల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవడం, అలాగే పీరియడ్స్కి ముందు ఫ్లేర్ అవ్వడం, ఇవన్నీ కూడా పీసీఓడి అండ్ స్కిన్కి ఉన్న రిలేషన్. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లం ఆయిలీ స్కిన్ అండ్ ఎన్లార్జ్ పోర్స్. సో ఇలాంటి కొంచెం మేల్ హార్మోన్స్ లాంటివి పెరుగుతున్నాయి కాబట్టి స్కిన్ కొన్నిసార్లు ఆయిలీగా అయిపోయి పోర్స్ ఎన్లార్జ్ అయ్యి అండ్ బ్రేక్అవుట్స్, పీరియడ్స్కి ముందు ఎస్పెషల్లీ పింపుల్స్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం హిర్సుటిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ అనమాట. అన్వాంటెడ్ హెయిర్ ఎస్పెషల్లీ ఇన్ ద చిన్ ఏరియా లేదా అప్పర్ లిప్ ఏరియా లేదా ఇంకే బాడీ సైడ్స్లో అయినా రావచ్చు. అన్వాంటెడ్ హెయిర్ కొన్నిసార్లు బాగా థిక్గా కోర్స్గా కూడా వస్తుంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం అకాంతోసిస్ అంటాం. అంటే ఈ మెడ దగ్గర కానీ అండర్ ఆర్మ్స్లో కానీ థిక్గా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. అది ఉంటే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, కొంతమందికి పీసీఓడితో అసోసియేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ ట్యాగ్స్. ఇలాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల లేదా లావుగా ఉండడం వల్ల స్కిన్ ట్యాగ్స్ ఎస్పెషల్ అండర్ ఆర్మ్స్ కానీ నెక్ ఏరియాలో కానీ స్కిన్ ట్యాగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొంతమందికి హెయిర్ థిన్నింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పీసీఓడి ఉండడం వల్ల. సో మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ఎలాగ అసోసియేట్ అయి ఉందంటే, అంటే వార్నింగ్ సైన్స్ అంటే ఏంటి? ఫస్ట్ పెద్ద యాక్నీ ఎస్పెషల్లీ ఇన్ ద జా లైన్. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్స్ కి ముందు ఫ్లేర్ అప్ అవ్వడము. థర్డ్ అకాంతోసిస్ అంటే ఇలాగ మెడ దగ్గర కానీ అండర్ ఆర్మ్స్ దగ్గర కానీ నల్లగా ఉండడము, లేదా అన్వాంటెడ్ హెయిర్స్ ఉండడము, లేదా హెయిర్ థిన్నింగ్ అవ్వడము, ఇవన్నీ కూడా పీసీఓడి అండ్ స్కిన్కి ఉన్న రిలేషన్ అండ్ లక్షణాలు. సో ఇలా ఉండడం వల్ల ట్రీట్మెంట్ ఏంటి? సో ఒకసారి మీ డర్మటాలజిస్ట్ని మరియు గైనకాలజిస్ట్ లేదా ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మీకు హార్మోన్స్ వర్కప్ చేపిస్తాము. హార్మోన్స్ ఏం ఇంబ్యాలెన్స్ ఉన్నాయో చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడతాము. నెక్స్ట్ ఒకవేళ పింపుల్స్ ఉంటే కనుక పింపుల్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. అలాగే అన్వాంటెడ్ హెయిర్ ఉంటే పీసీఓడితో జరిగే మెడిసిన్స్తో పాటు లేజర్స్ కూడా ప్లాన్ చేస్తే మీకు ఈ అన్వాంటెడ్ హెయిర్స్ అన్నది తగ్గుతుంది. అలాగే స్కిన్ ట్యాగ్స్ ఏమైనా ఉంటే కనుక అది చాలా సింపుల్ ప్రొసీజర్, హ్యాపీగా తీసేయచ్చు. నెక్స్ట్ వెయిట్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది పీసీఓడీస్ ఉన్నా కూడా కొంచెం సన్నగానే ఉంటారు. వాళ్ళకు కూడా వెయిట్ మేనేజ్మెంట్ అని కాదు కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆర్ యోగా విచ్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ టు యూ అవి మాత్రం కంపల్సరీ చేయాలి. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి. మెడిటేషన్ ఇలాంటివి కూడా హెల్ప్ చేస్తాయి. సో దీని ట్రీట్మెంట్ అంటే సొల్యూషన్ గురించి చెప్దాము. ఫస్ట్ ఏంటంటే మీరు వస్తే ఒక హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి. ఆ హార్మోనల్ టెస్ట్లన్నీ చేసిన తర్వాత పీసీఓడి అని డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ పింపుల్స్ ఉన్నాయనుకోండి, పింపుల్స్కి కొన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే పీసీఓడి తగ్గించడానికి ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీసీఓడి వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. పీసీఓడి ఉన్న వాళ్ళు అందరూ లావుగా ఉంటారని ఏం లేదు, కొంతమంది సన్నగా కూడా ఉంటారు. సో ఎవరైనా లావుగా ఉండే వాళ్ళకి వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అలాగే సన్నగా ఉన్న రెగ్యులర్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ పీసీఓడి ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటే కనుక లేజర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎల్హెచ్ఆర్ గురించి అంటే లేజర్ హెయిర్ రిడక్షన్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, అది చూడండి. నెక్స్ట్ అకాంతోసిస్ అంటే ఈ మెడ కానీ అండర్ ఆర్మ్స్ కానీ నల్లగా అవుతే కనుక ఇప్పుడు చెప్పిన ఈ వెయిట్ లాస్ టిప్స్తో పాటు కొన్ని రకాల లేజర్స్, పీల్స్ అవి ఉంటాయి, అవి ప్లాన్ చేసుకోవచ్చు, చక్కగా తగ్గుతుంది. తర్వాత మీకు ఏమైనా స్కిన్ ట్యాగ్స్ ఉంటే అవి హ్యాపీగా చాలా చిన్న ప్రొసీజర్ ఆర్ఎఫ్తో తీసేస్తాము. దీని గురించి కూడా ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది, అది చూడొచ్చు. సో బేస్ లైన్ ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్లే ఎ మేజర్ రోల్. సో మీకు ఇలాంటి స్కిన్ కన్సర్న్స్ ఏమైనా ఉంటే వెంటనే మీ డర్మటాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.